హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. వీక్ డేస్లో ఏమో వీకెండ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తామా, వీకెండ్ వచ్చాక వీకెండ్ ఎలా అయిందో కూడా తెలియకుండానే అయిపోతుంది. ఈ వీకెండ్ అయితే తన్విని తీసుకొని లైబ్రరీకి వెళ్ళున్నాను, బుక్స్ రిటర్న్ ఇచ్చి కొత్తవి తీసుకుందామని. బయటకు వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉందో అసలు. ఫుల్ ఎండలు ఇక్కడ. ఎండేమో మన ఇండియాలో కంటే తక్కువే ఉంది కానీ డిగ్రీస్లో, బట్ స్కిన్ బేర్ చేయలేదు. ఇక్కడ ఓజోన్ లేయర్ ఉండదు కదా, డైరెక్ట్ వచ్చి స్కిన్ కి కొడుతుంది, స్కిన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. సన్ స్క్రీన్ లేకుండా అస్సలు బయటకు వెళ్ళలేము. పాపకు కూడా 6 months వచ్చాక సన్ స్క్రీన్ స్టార్ట్ చేసేసాను. బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ అప్లై చేస్తున్నా. ప్రెసెంట్ న్యూట్రోజినా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా, స్టిక్ టైప్. సింపుల్ గా జస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు అప్లై చేసేయచ్చు ఫేస్ కి, బాడీకి. నేను ఇది లోకల్గా వాల్మార్ట్లో తీసుకొని ఉన్నా. ఇంకా లైబ్రరీలో కొన్ని స్టోరీ బుక్స్ తీసుకున్నా. స్టోరీ టెల్లింగ్ బుక్స్ బాగా చూస్తుంది పాప. మేము 2 months ఉన్నప్పుడే బుక్స్ చూపించే స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేసాం. సో అది ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ చేస్తున్నాం. డైలీ మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ బుక్స్ దగ్గర చూపిస్తుంది. సో కొద్దిసేపు చూపిస్తాను. నైట్ టైం నిద్రపోయేటప్పుడు స్టోరీస్ చెప్తూ కొద్దిసేపు చూపిస్తాను. ఇంకా అక్కడ బుక్స్ తీసుకునేసి లంచ్కి స్క్రాంబుల్డ్ ఎగ్ చేశాను. ఇంకా బీన్స్, రైస్, కీరా పెట్టాను. గ్రీన్ బీన్స్ బేబీకి చాలా మంచిది. హార్డ్ స్టూల్స్ వస్తే ఇవి పెట్టినప్పుడు సాఫ్ట్ స్టూల్స్ వచ్చి ఈజీ డైజెషన్ ఉంటుంది. ఇంకా లంచ్ తినేసాక కొద్దిసేపు అయ్యాక ఈవినింగ్ వాల్మార్ట్కి వెళ్ళున్నాము. బేబీకి 10 months కదా, ఏదైనా స్నాక్స్ తీసుకుందాం అనుకున్నా. సో వాల్మార్ట్లో ఎక్కువ బల్క్ ఉండవు, కొన్నే కదా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, కొద్దిగా తీసుకుంటే సరిపోతుందని వాల్మార్ట్కి వచ్చాం. బుడ్డిది ఇక్కడ పీకబో ఆడుతుంది. డైలీ ఏదో యాక్టివిటీ చేపిస్తుంటాము కంపల్సరీ, లైక్ స్టోరీ టెల్లింగ్ చెప్పడం, ఇంకా రైమ్స్ విత్ యాక్షన్స్. అలా కొన్ని యాక్టివిటీస్ తనకు గుర్తొచ్చినప్పుడు ఇలా పీకేబు, ఫ్లయింగ్ కీస్, 1 to numbers, హాయ్ బాయ్ చెప్తూ ఆడుతూ ఉంటుంది. వాల్మార్ట్లో బేబీ సెక్షన్లో వెళ్ళి స్నాక్స్ తీసుకున్నాం. స్నాక్స్తో కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం కదా, సెట్ అవుతుందో లేదో, అలర్జీ ఏమైనా వస్తాయేమో అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగుంటుంది బాడీ రియాక్షన్స్. సో ఫస్ట్ ట్రై చేద్దామని కొన్నే తీసుకున్నా. నార్మల్గా 9 months నుండి డైలీ 4 times ఫుడ్ ఇస్తున్నాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్. ఇలా మ్యాక్సిమం స్నాక్స్గా ఎప్పుడు ఫ్రూట్సే పెట్టేదాన్ని. ఇంకా 10 months అయిపోయాయి కదా, ఇప్పటి నుండి కొంచెం ఏదైనా ట్రై చేద్దాం అనుకొని డిఫరెంట్గా. సో కొన్ని తీసుకున్నాను. ఇంకా స్నాక్స్ తీసుకొని రిటర్న్ అయిపోయాం. నార్మల్గా పాపకని స్నాక్స్ తీసుకునేకి వచ్చాం, బట్ మా కోసమే ఎక్కువ తీసుకున్నా స్నాక్స్. చీతోస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ నేను డైట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా బేబీకి 10 months అయిపోతున్నాయి కదా అనుకోని, ఇంకా ఎలానో స్టార్ట్ చేస్తున్నా కదా, స్టార్ట్ చేశాక తినలేమనేసి కొన్ని తీసుకున్నా. అవి అయిపోయాక డైట్ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా వాల్మార్ట్లో స్నాక్స్ తీసుకొని రిటర్న్ అయిపోయినాము. నేను బేబీకి 4 items తీసుకున్నా స్నాక్స్గా. ఒకటి పఫ్స్ టైపు, 2 flavors, స్ట్రాబెర్రీ, బనానా ఉన్నాయి. ఇంకోటి క్రంచెస్ అని ఉంటే అది ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ హార్డ్ స్టిక్స్ అని అవి ఉన్నాయి. పఫ్స్, క్రంచెస్ ఏమో క్రిస్పీగా ఉన్నాయి, నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలాగున్నాయి. స్టిక్స్ ఏమో హార్డ్గా ఉన్నాయి. స్టిక్స్ పిల్లలకి తీత్ వచ్చేటప్పుడు ఏదైనా కొరకాలనిపిస్తుంది, ఇంకా నోట్లో వేలు పెట్టుకోవడం ఇలా చేస్తుంటారు కదా, ఆ టైంలో ఇది ఇస్తే కొరుకుతూ పట్టుకుంటారు, వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. ఇందులో అన్ని టేస్ట్లెస్ ఉన్నాయి, లైక్ సాల్ట్, షుగర్ ఏం లేవు, న్యాచురల్ ఫ్లేవర్సే. ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల పఫ్స్ లో మాత్రం కొంచెం స్వీట్నెస్ ఉంది, రిమైనింగ్ అన్ని టేస్ట్లెస్ ఉన్నాయి. సో అలా అవి తీసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుడ్ లో స్ట్రాబెర్రీ పఫ్స్ యాడ్ చేశాను ట్రై చేద్దామనేసి. ఇంకా రాగి పోరిడ్జ్, 1 boiled egg కట్ చేసి ఇచ్చాను. ఎగ్ వీక్ అట్లీస్ట్ నేను 4 to 5 times మీల్ ప్లాన్ లో ఉండేటట్లు చూస్తాను. రాగి పోరిడ్జ్ రెసిపీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఈ పోరిడ్జ్ లో కొద్దిగా ఫార్ములా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఈ క్రంచెస్ ఏమో స్నాక్స్ లో పెట్టాను, తనకి బాగా నచ్చాయి. ఇంకా తినడం కూడా ప్రాక్టీస్ అవుతుంది, ఈజీగా తీసుకొని తినే కూడా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటూనే కరిగిపోతున్నాయి అన్నమాట ఇవి స్నాక్స్. ఈవినింగ్ సండే పార్క్ లో ఏదో కన్సర్ట్ ఉంటే చూసేకెళ్ళున్నాం. అక్కడ చైర్స్ తెచ్చుకొని సీనియర్ సిటిజన్స్ మంచిగా చిల్ అవుతున్నారు. వాళ్ళకి మంచి మంచి కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. 60 years వచ్చాక అలా పిల్లల్లాగా మారిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అలా వీకెండ్ ఫాస్ట్ గా అయిపోయింది, ఎలా అయిపోయిందో కూడా తెలియకుండానే. ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.